జనవరి 28వ తేదీ ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రిలోపు కర్కాటక రాశి వారికి ఒక ప్రళయం ఎదురవబోతుంది. ముందే చెప్పేస్తున్న జాగ్రత్త, 100% జరగబోయేది ఇదే. జనవరి 28వ తేదీ ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రిలోపు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో ఎదురవబోయే ప్రళయం ఏ విధంగా ఉండబోతుంది, అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శివశక్తి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు ప్రభావం చేయడం, ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 8185066725. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కర్కాటక రాశి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా అరుదైన సమయంగా మనం చెప్పవచ్చు. అంతేకాదు వీరి జీవితంలో ఈ సమయంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు చూస్తారు. మీ జీవితంలో ఒక ప్రళయం అనేది ఎదుర్కోబోతుంది. ఆ ప్రళయం మీరు దాటి వెళ్ళినట్లయితే మీ జీవితం అంతా సుఖ సంతోషాలతో విరజిల్లుతుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి ఇదొక్క విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే 100% మీ జీవితంలో ఆనందం మీ సొంతం అవుతుంది. ముఖ్యంగా ఎటువంటి ప్రళయం అనేది అంటే మీ కుటుంబ జీవితంలో ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ యొక్క తల్లిదండ్రులకు కానీ లేదా జీవిత భాగస్వామికి కానీ దూరం అయ్యే సూచనలు అయితే ఈ సమయంలో అధికంగా కనిపిస్తున్నాయి. కనుక ఈ సమయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి సమయాల్లోని ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు మాట జారకూడదు. మీ నోటిని మీరు ముందుగా అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ముందే చెప్పేస్తున్నా, జాగ్రత్త పడండి. బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలన్నీ కూడా దూరం అవుతాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనోధైర్యాన్ని కోల్పోరాదు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. అనవసరంగా ఆందోళనకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దైవారాధన అసలు మానవద్దండి. సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. తోటివారి కారణంగా మీకు మేలు కూడా జరుగుతుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. కుటుంబ శ్రేయస్సు కోరి చేసే పనులు విజయవంతమవుతాయి. అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. ఆరోగ్యం మీకు సహకరిస్తుంది. శత్రువులపైన మీరే విజయం సాధిస్తారు. ధనయోగం ఉంటుంది. ప్రయాణాలు సఫలం అవుతాయి. శ్రీలక్ష్మి ఆరాధన మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ కర్కాటక రాశి వారి జీవితం అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి. మీరు కోరుకున్నవన్నీ కూడా మీకు ఈ సమయంలో లభిస్తాయి. మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా ఒకేసారి తొలగిపోతాయి. మీ జీవితం ఊహించని రీతిలో మారబోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అవకాశాలు అనేవి ఈ సమయంలో కలిసి వస్తాయి. మీరు ఏ పని చేపట్టినా సరే విజయాలను అందుకుంటారు కూడా. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి వ్యాపార విస్తరణకు కూడా ఈ సమయం చాలా బాగుంటుందండి. మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తారు. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మార్చి నెల 2025 నుండి శని మీ 9వ ఇంట్లోకి సంచరిస్తాడు. దీని కారణంగా మీ స్నేహితులతో మీకు సయోధ్య ఆశింపబడుతుంది. మీరు మీ యొక్క వైవాహిక జీవితంలో పరస్పర ప్రేమ మరియు గౌరవాన్ని కూడా పొందుతారు. మీ జీవిత భాగస్వామి అడుగడుగున మీకు సహకరిస్తారు. ఇప్పటికే రిలేషన్షిప్లో ఉన్న వారికి లేదా శృంగార జీవితం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సంవత్సరం మంచి ప్రయోజనం చేకూరుతుంది మరియు సానుకూల ఫలితాలు పొందుతారు. వ్యాపార రంగంలో మీరు గుర్తింపు పొందుతారు. విదేశీ కంపెనీలతో వ్యాపారం చేయడం కూడా మీకు చాలా లాభదాయకమైన ఒప్పందంగా నిరూపించబడుతుంది. వ్యాపార పర్యటనలు మీకు చాలా ప్రయోజనకరంగా కూడా ఉంటాయి. మీరు మంచి మొత్తంలో డబ్బు కూడా సంపాదిస్తారు. కర్కాటక రాశి వారు తమ జీవితంలో కొత్త గమనాన్ని ఛేదిస్తారు. ఈ కాలంలో మీరు ఆస్తి, వాహనము లేదా ఇంటి పనుల కొరకు చాలా డబ్బు కూడా ఖర్చు చేస్తారు. అయితే మే నెల 2025 నుండి రాహు మీ 8వ ఇంటి గుండా, కేతు మీ 2వ ఇంటి గుండా సంచారం చేయబోతున్నందున
మీరు మీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉంటే అది మీకు చాలా బాగా సహాయపడుతుంది. గ్రహాల యొక్క ఈ దశ మీకు ప్రతికూల ప్రభావాలను కూడా కల్పిస్తుంది. అనవసరమైన ఖర్చులు అనేవి పెరిగే అవకాశాలు ఉన్నాయి కనుక తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీరు విద్యారంగంలో విజయం సాధించాలి అంటే ప్రతి సోమవారం శివలింగానికి గంగాజలంతో అభిషేకం చేయించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీ కెరియర్ పురోగమిస్తుంది. కార్యాలయంలో అనవసరంగా మీరు ఎప్పుడు కూడా వాదనలకు దిగవద్దు. మీరు ముఖ్యంగా వాదనలకు చాలా జాగ్రత్తగా దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి మే నెల 2025 తర్వాత పరిస్థితులు అనేవి మారుతాయి. మీరు ఆర్థికంగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి అయితే ఇది అసలు సరైన సమయం అయితే కాదు. ఉద్యోగాలు మారడానికి ఇది సరైన సమయం కూడా కాదండి. ఎటువంటి రిస్క్లు కూడా మీరు ముందుగా తీసుకోకూడదు. చూసారు కదా, కర్కాటక రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడే జలచర్మం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వ రాశి. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు వీరికి ఉంటారు. భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. కర్కాటకము అనగా ఎండ్రకాయ. మరి ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. ఇది నీళ్లలో అట్టడుగు నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. ఇది నీటి మీద ఏమాత్రము అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది. మనకు ఎండ్రకాయ ఆకారము చాలా భయంకరంగా కనపడుతుంది. అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది. అనగా దీనిని అనుసరించి కర్కాటక రాశి వారు గొడవలు అంటే అసలు ఇష్టపడారు. అలాగే ఇంటి వ్యవహారాల్లో కూడా చాలా శ్రద్ధ వహిస్తూ ఉంటారు. ఇవి వీరిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణంగా కూడా మనమైతే చెప్పుకోవచ్చు. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారు అందరి చేత గౌరవింపబడే వారిగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు వీరు కలిగి ఉంటారు. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. దానంతరదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యము వీరి ముఖంలో కనపడుతూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరి కొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంటుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయట చాలా సులభమైతే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే పసిగడతారు. చూశారు కదండి, కర్కాటక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.